గుడ్ మార్నింగ్ టీచర్ ఎవరోనమ్మా. ఈ రోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ నేర్చుకుంటున్నాం. అదే మోడల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరులోనే ఇది కొంచెం మనకి ఇబ్బంది పెడుతుంది. ఎంఓడిఎల్ఎస్ అది వేరు, ఇది వేరే మోడల్స్. ఎంఓడిఏఎల్ఎస్ ఇది. ఓకేనమ్మా. సో ఇది మనం చెప్పుకుందాం. ఇందులో మనకి మోడల్స్ ఆర్, రిమెంబర్ గుర్తుపెట్టుకోండి అమ్మా, మోడల్స్ ఆర్ ఆక్సిలరీస్. మోడల్స్ ని ఆక్సిలరీ వర్బ్స్ కూడా అంటారు. సో ఇందులో మనకి మోడల్ వర్బ్స్ అసలు ఏంటి అంటే మన ఒక మూడ్ ని గానీ, మన ఒక మేనర్ ని గానీ, మన ఒక యాటిట్యూడ్స్ ని కానీ తెలుపుతుంది. మోడల్స్ అంటే ఏంటి? మన ఒక వ్యక్తిత్వాన్ని, మన ఒక మేనర్స్ ని, అట్ ద సేమ్ టైం మన ఒక యాటిట్యూడ్ కోసం తెలిపేదే మోడల్స్. మోడల్స్ అంటే మనిషి ఒక మూడ్ ని కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను చూడండి అమ్మా. ఐ ప్లే చెస్ అని ఉంది. జస్ట్ నార్మల్ స్టేట్మెంట్. ఇప్పుడు మోడల్ వర్డ్స్ పెట్టుకుందాం. ఐ క్యాన్ ప్లే చెస్ ఉందాం. ఇక్కడ ఏం చేసింది? క్యాన్. నేను చెస్ ఆడగలను అంటే ప్లే చేస్తే ఆడుతాను వేరు, ఆడగలను వేరు. అంటే ఏంటి? ఇక్కడ ఈ క్యాన్ అనే మోడల్ వర్బ్ ఏం చేసింది? ఎక్స్ప్రెస్ అవర్ మూడ్ ని ఎక్స్ప్రెస్ చేసింది, మేనర్స్ ని ఎక్స్ప్రెస్ చేసింది, యాటిట్యూడ్స్ ని ఎక్స్ప్రెస్ చేసింది. ఐ కుడ్ ప్లే, నేను ఆడగలిగాను. ఐ కుడ్ ప్లే చెస్, నేను చెస్ ఆడగలిగాను. ఇక్కడ చేసింది ఒకప్పుడు పాస్ట్ లో ఆడగలిగాను. పాస్ట్ ఆడగలిగాను అని చెప్పడానికి ఏటి మనకి ఎక్స్ప్రెస్ చేసింది? మోడల్ వర్బ్ మనకి యూస్ అయింది. అంటే మోడల్ వర్బ్ అనేది ఏం చేస్తుంది? ఎక్స్ప్రెస్ అవర్ మూడ్స్. అంటే పాస్ట్ లో ఏం చేస్తున్నాను, ప్రెజెంట్. ఇలాగ పాస్ట్ కోసం, ప్రెజెంట్ కోసం మన మూడ్స్ ని, మన మేనర్స్ ని తెలియజేసేదే మోడల్ వర్బ్స్. ఇదేమో మోడల్ వర్బ్స్. అందులో మనకి ముందు చెప్పుకున్నాం కదా ఇది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ మోడల్ వర్బ్స్. క్లియర్?